వెంకటపతి రాజా. చిన్న కరెక్షన్ అన్న, అది వెంకటపతి రాజా కంటే వెంకటపతి రాజా అలాంటిదానికి బెటర్. నమ్మట్లేదా? ఇంత లేకిలా ఉండి మళ్ళీ లకలకలక అంటావేంటి? నాకు అర్థమైంది. నేను 5 కుక్కలతో రాలేదనే కదా మీరంతా భయపడట్లేదు. 4 కుక్కలు చాలు, ఆల్రెడీ ఒకటి ఉన్నావుగా అక్కడ నువ్వే. తలాంగు తక్క జిమ్ము తలాంగు తక్క జిమ్ము. ఏమయ్యా దింక తక్క జిమ్మి. ఎన్నాళ్ళయ్యాల అమ్మాయిలతో పులిహార కలపడం మానేవా? బాగా దూరం పోయా. ఫుల్లుగా పూర్తి చేసేదాకా తిరిగి రాను. ఏం చేస్తావే? ఇంకేముంది, డిక్కడిక్కడుం డిక్కడిక్కడుం. నువ్వు ఎవరు గెటప్ వేసావు? వెంకటపతి రాజా. పతిరాజు మరి వాయిస్ ఏదమ్మా? మరి చంద్రముఖి వస్తే కదా వెంకటపతి రాజా వాయిస్ వచ్చేది. ఏంటి కొంపతీసి ఇప్పుడు ఆవిడ కూడా ఉన్నారా? ఉన్నారు. చంద్రముఖిని ప్రవేశపెట్టండి. ఎవడో ఒక నరికేయండి, నాకు కలుపు వచ్చింది. ఇదేదో రోజు పరిగెట్టుంటే ఇంత ఆయుసం వచ్చేదిగా. రజనీకాంత్ గారి లాగా రాలేదు అది. బయట కొడతారు. ఇంకా డైలాగులు ఏం చెప్పిద్ది? గంట ఎగిరింది. కాసేపు ఉండండి పాపం ఆవిడకి. లేదు ఆ ఫ్లో లో ఆయుసంలో రావాలి డైలాగ్. ఆవిడకి అది యాక్చువల్లీ నీకు అది మాకు అర్థం ఉంది. నువ్వు స్టార్ట్ మా. చూసావా డాన్స్ చేసి లాస్ట్కి వెళ్ళిపోయింది డైరెక్ట్ గా. నేను వేసిన రానురా. భయపడుతున్నాడు చంద్రబాబు మాట్లాడితే లాస్ట్ ముందు చాలా ఉంది ఆగరా. ఈవిడ ఎందుకు ఇలా మారింది? అలా మారడానికి చాలా టైం పట్టింది. విద్యుత్ లేక చంద్రముఖి గదిలోకి వెళ్ళింది. రివర్స్ లో చంద్రముఖి విద్యుత్ లేకం చూసి భయపడింది. దీని బాడీలోకి చంద్రముఖి రానంది. ఇదే చంద్రముఖి బాడీలోకి వెళ్ళిపోయింది. అలా పూర్తిగా చంద్రముఖిలా మారిన విద్యుత్ లేకను చూడండి. చూడు పాపిడి బిళ్ళ ముత్యాల హారం గజ్జాలు బాగుంది కదా కమ్మల్. ఇదేంటి వడ్డానా జ్యోతికాల చెప్పొచ్చుగా జ్యోతిలక్ష్మిలో ఎగురుతా ఎందుకు? విద్యుత్ లేక ఏంటి రియాక్షన్ లేదు? విద్యుత్ లేక ఏంటి మొహాలా అయిపోయింది? వైద్యం లేక ఖాళీగా ఉన్నాడు ఏంటి? వాయించడానికి వాయిద్యం లేక ఇప్పుడు ఎన్నో అవసరమా? నాకు నా గుణశేఖర్ కావాలి. నా గుణశేఖర్ ఎక్కడా దొరికారు? నా గుణశేఖరు, మీ శేఖరు, నా గుణశేఖరు. ఆయన గుణశేఖర్ కాదు, గుణపమ శేఖర్. ఇంత దుర్గాష్టమిలో ఉన్నాడు గది అని పారే. గది ఉందా? ఏ గది? ఇక్కడ అసలు ఏం జరగదు. గుణశేఖరు మీరే నా లవ్వు. చంద్రముఖిలోంచి దెయ్యం వదిలించరా? చంద్రముఖిలో నుంచి కాదు, విద్యులేఖలో నుంచి చంద్రముఖిని వదిలించాలి. ఓ సారీ విద్యులేఖలో నుంచి ఆ దెయ్యాన్ని విడిపించవా? ఇప్పుడే వదిలిస్తా.
దీంట్లో నుంచి ఎలాగైనా నేను దయ్యాన్ని బయటకు తెస్తాను. ఎలాగా? ఇప్పుడే కాదు, సాంగ్ కి గ్యాప్ లో తీస్తాను. పద. సార్ డ్రెస్ రెంట్ టైం అయిపోయింది ఏంటి? ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు ఏంటి? రండి సార్. ఫస్ట్ లేచి ఏం చేసావు నువ్వు? తర్వాత లెగ్తో చేసావు. ఫస్ట్ ఏం చేసావు? కాదు, నేను వారం ముందే ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను. ఈ ప్రాప్ కుదరలేదు. నువ్వు డైలీ చేసే ప్రాక్టీస్ వద్దు మాకు. కాదు, ఒక్కసారి ఆ స్టెప్ కరెక్ట్ గా చేయలేదంటే చేస్తాడు మేడం. ఇప్పుడు చెయ్యి, లేదంటే తరుణ్ మాస్టర్ పిలిపించి నేను కొట్టిస్తాం. ఫస్ట్ ఒకసారి దాని ఒరిజినల్ చూద్దాం సార్. అభి ఒకసారి ఇగో, హలో ఇటు చూడు. అది కాదురా, సార్ మీరు రివర్స్ చేస్తున్నారు సార్. వీళ్ళెవ్వరికి తిలోనా రాదు. తిలోనా కాదు, తిలోనా కాదు, అది తిలానా. ఇది సార్ ఒరిజినల్. వీళ్ళిద్దరు వేసింది కమ్మాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. రెడీ రెడీ సౌండ్. కాదు, అసలు నువ్వు ఇదంతా పెర్ఫార్మెన్స్ ఈవిడితోగా చెయ్యాలి. అవును, మరేంటి ఇక్కడికి వచ్చి మా వాళ్ళతో అన్నావు? నా గురించి మీకు తెలియదు ఏంటి? నాకు ఇంకో పేరుంది, భాష. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, కెమెరామెన్స్ డీప్ గా హర్ట్ అవుతున్నారు. మీరు హెవీ మూవ్మెంట్ చేస్తుంటే సిల్క్ లుంగి మీరు నడుస్తుంటే లెగ్స్ వెళ్తున్నాయి కానీ లుంగి తర్వాత వస్తుందండి. కొంచెం అన్ని ఆధీనంలో పెట్టుకుని వెళ్ళమంటున్నారు వాళ్ళు. రజనీకాంత్ గారు వాకింగ్ ఇవ్వాలి కదా. అయ్యో అట్లీస్ట్ లోపల కొంచెం షార్ట్స్ వేసుకోవచ్చు కదా. నువ్వు అక్కడ దాకా వెళ్ళావా? మీకు డాన్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా? చాలా. ప్రదీప్, నేను యాక్చువల్లీ ఒక భరతనాట్యం డాన్సర్. గుణశేఖర్ గారి దగ్గర నేర్చుకున్నారండి? అదిగో గుణశేఖర్ అక్కడే ఉన్నాడు. అమాయకుడు చేసి ఆడుకుంటున్నారు. అయ్య బాబోయ్ దేవుడా.